ఒక ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసకి ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసము. ఆ విశ్వాసాన్ని బలపరచడానికి మరలా యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంటే 8 రోజులైన తర్వాత మరలా శిష్యులందరూ ఒక నిజంగా గదిలో కూడుకొని ఉన్నప్పుడు నిశ్చయంగా వారి మధ్యకు యేసుక్రీస్తు వారు వస్తారు. ఎవరి కోసం వచ్చారా అని చూస్తే నిజంగా ఆ రోజు విశ్వసించకుండా నమ్మలేదే ఆ తోమా కొరకే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఒక విశ్వాసి జీవితంలో విశ్వాసం అనేది ప్రాముఖ్యం. ఇదిగో తోమా, ఇదిగో నా యొక్క గాయాల్లో నీ వేలు పెట్టి చూడు అన్నప్పుడు నిజంగా తోమా నిజంగా ఆ మనోనేత్రాలు తెరవబడినప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో చూసు నమ్మువాడు కంటే చూడకుండా నమ్మేవాడే ధన్యుడు. ఈరోజు మన విశ్వాస జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తున్న మన జీవితంలో ఎన్నో వాక్యాలు మనం బలపరుస్తున్నా ఒకవేళ విశ్వాసంలో మనం బలపరచబడట్లేదేమో. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అంటదో, ఇదిగో జీవం గల దేవుని విడిచిపోయేట్టుగా విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఉందేమో చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండినని అపోస్తుడైన పౌలు అంటాడు. నిజమే, ఎవరిలైతే విశ్వాసం లేదో ఆ విశ్వాసం లేని పరిస్థితులు ఏం చేస్తాయంటే జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టుగా చేస్తది. ఆ హృదయాన్ని ఏమంటారంటే దుష్ట హృదయం అంటారు. అటువంటి దుష్ట హృదయం మనలో ఉందేమో. విశ్వాసంలో ఒకవేళ బలహీన పడిపోతూ ఇదిగో మన జీవితాల్లో లోకంలో దేనిని చూసి మనం భయపడిపోతూ ఉన్నామేమో. విశ్వాసం లేకుండా కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని విడిచిపోతున్నామేమో, ఇదిగో మందిరాన్ని విడిచిపోతున్నామేమో. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తుందేమో మన భక్తి. ఈ యొక్క సమయంలో ఈ వాక్యం వింటున్నాం, మనం సరి చేసుకుందాం. అటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఉందేమో. కాదు గాని ఇదిగో విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన జీవితంలో ముందుకు కొనసాగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.